Hey everybody, this is Rohit Yadav, full-time filmmaker, all-time film lover, and welcome to the channel Rohit Film Factory. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అండ్ క్రియేటర్స్ ప్రాపర్ ఎక్విప్మెంట్ లేక అండ్ బడ్జెట్లు లేక సినిమాలు తీయటం ఆపేస్తున్నారు అండ్ తీయలేకపోతున్నారు కూడా. నా పాయింట్ ఏంటంటే ఒక క్రియేటర్ అనేవాడు ఎప్పటికీ ఆగకూడదు. ఆగితే ప్రపంచం మొత్తం ఆగిపోద్ది. అంటే నేను మీకు ఎలా చెప్పాలి అంటే క్రియేటర్ కానీ క్రియేటివ్ థింగ్స్ కానీ ఆగిపోతే లాక్డౌన్ వచ్చి అందరు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎలా ఉందో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఐ థింక్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. మంచి పిక్చర్ క్వాలిటీ ఇచ్చే స్మార్ట్ ఫోన్స్, మొబైల్ డేటా, వైఫై, యూజ్ చేయడానికి ఈజీగా ఉండే ఎడిటింగ్ యాప్స్ ఇవన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు మీ టాలెంట్ మీరు నిరూపించుకోవడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, సో ఆన్ ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ మీ ఎదురుగా ఉన్నాయి. మీ దగ్గర క్రియేటివిటీ ఉండి మీరు క్రియేటర్ అవ్వాలనుకుంటే ఇలాంటివన్నీ మీకు రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్తున్నాయి. ఈ రోజుల్లో ఒక వీడియో కంప్లీట్ చేయడానికి భారీ తారాగణం, పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద కంప్యూటర్లు ఏం అవసరం లేదు. మీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ చాలు, అన్ని పనులు అదే చేసేస్తుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా స్టూడెంట్ లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 2014 తర్వాత నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యా. జాబ్ వచ్చిన ఎగ్జైట్మెంట్లో ఒక వారం రోజులు బాగానే గడిచింది. కరెక్ట్గా వారం తిరిగిన తర్వాత అరే ఏంటర్ లైఫ్ ఇలా ఉందనిపించింది. ఎందుకంటే స్కూల్ లైఫ్లో ఒక 10 సంవత్సరాలు, ఇంటర్ లైఫ్లో ఒక 2 సంవత్సరాలు, డిగ్రీ లైఫ్లో ఒక 3 సంవత్సరాలు వెళ్ళిన ప్లేస్కే వెళ్ళి విన్న క్లాసులే విని చేసిన పనే చేసి ఇక్కడ జాబ్లో కూడా అదే చేస్తున్నాను. నాకు నచ్చలా. దీనికి తోడు నా ఫ్రెండ్ ఒక సండే రోజు ఫోన్ చేసి మామ సినిమాకి వెళ్దాం అన్నాడు. సాటర్డే వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల నేను రాను వెళ్ళని చెప్పా. బట్ నేను సినిమాకి రాను అనడం వాడు ఫస్ట్ టైం విన్నాడు. వాడి ఫేస్లో నేను ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూసా. వాడు సినిమా చూసి వచ్చిన తర్వాత స్టోరీ గురించి నాకు రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతాడు, లైటింగ్ గురించి మాట్లాడుతాడు, డైరెక్షన్ గురించి ఒక రేంజ్లో మాట్లాడుతాడు. ఫర్ ద ఫస్ట్ టైం వాడు మాట్లాడుతుంటే నేను విన్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే చాలా సందర్భాల్లో కదా 100కి 100% ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే దాన్ని నేను థియేటర్లో చూసి వచ్చి ఫ్రెండ్స్కి కథలుగా చెప్పేవాడిని. నాకు తెలిసి నేను చూసిన సినిమాని నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆ సినిమాలో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అలా చెప్పలేను అనుకుంటా. ఆ రేంజ్లో ఉండేదన్నమాట. అలాంటిది నేను వింటూ కూర్చున్నా. వెంటనే జాబ్ రిజైన్ చేసినా ఇంటికి వచ్చిన. ఈ బీప్ సౌండ్కి మీనింగ్ నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంటా. సరే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్లో జాయిన్ అయ్యి 10 రోజులు కూడా ఉండకుండా తిరిగి వస్తే ఈ సౌండ్లే వస్తాయి ఇంట్లో నుంచి. నేను ఫిల్మ్ మేకర్ అవుతాను నాకు ఖచ్చితంగా తెలుసు. నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. కానీ నేను మాటల రూపంలో ఇది చెప్తే ఎవరు నమ్మరు. ఎవరికైనా చేతల రూపంలోనే చెప్పాలి. అది నా ఫ్యామిలీ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు ఒకటి చేస్తేనే మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే ఎవ్వడం మిమ్మల్ని నమ్మడం. ఇప్పుడు మా ఊరు నుంచి నేను సిటీకి రావాలంటే నేను ఒక ఫిల్మ్ మేకర్ని అని మా ఇంట్లో ఒప్పించాలి. ఆ నెక్స్ట్ డే నుంచి నేను వేట మొదలుపెట్టాను. ఎలాంటి వేట అంటే ఈ 15 సంవత్సరాల కెరీర్ ఏంటంటే స్కూల్ లైఫ్లో ఉన్న ఒక 10 సంవత్సరాలు, ఇంటర్ లైఫ్లో 2 సంవత్సరాలు, డిగ్రీ లైఫ్లో 3 సంవత్సరాలు, 15 సంవత్సరాల కెరీర్లో నుంచి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉండి నాతో పాటు హైదరాబాద్ ఎవడైనా వస్తాడా అనేది నా క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ని జల్లెడ పట్టుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే 15 సంవత్సరాల నుంచి నాకు ఒక్కడు దొరికిండు. ఒక్కడు. వాడు నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ శ్రీను. ఏదో చేసేద్దాం, పీకేద్దాం, పొడి చేద్దామని కాదు, కానీ నేను ఇంట్రెస్ట్గా ఉన్నా, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నాకు హెల్ప్ చేయడానికి వాడు ముందుకు వచ్చిండు. మిగతా వాళ్ళలో కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు కానీ ఎవరు టైంకి రాలేదన్నమాట. యువ సినిమాలో మన సూర్యన్న చెప్పినట్టు సెంచరీ కొట్టాలన్నా ముందు ఒకటితోటే మొదలు పెట్టాలి అని పిచ్చగా ఫిక్స్ అయిపోయి నేను వాడు కలిసి దిగినాం, తీద్దాం షార్ట్ ఫిల్మ్ అని. ఓకే, వాడు ఉండడానికి ధైర్యం వచ్చిన తర్వాత ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాయడానికి కూర్చున్నా. క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది కదా, అది ఇలా 3Dలో తిరిగిందనమాట నా ఎదురుగా. ఎందుకంటే ఏం చేద్దాం క్వశ్చన్ మార్క్, ఎలా చేద్దాం క్వశ్చన్ మార్క్, ఏం రాద్దాం క్వశ్చన్ మార్క్, ఎలాంటి దాని మీద రాద్దాం క్వశ్చన్ మార్క్, అసలు స్క్రిప్ట్ ఎలా రాస్తారు క్వశ్చన్ మార్క్, స్క్రిప్ట్ కంటే ముందు ఐడియా ఎలా ఉంటుంది క్వశ్చన్ మార్క్, దట్స్ ఇట్. అయిపోయి ఆ టైంలో నాకు తెలిసిన ఒకసారి నాగేంద్ర కుమార్ వేపూరి గారు రాసిన ఒక బుక్ నాకు ప్రొవైడ్ చేశారు. ఒకసారి నేను మెన్షన్ చేసి ఆయన గురించి ఎక్కువగా ఎందుకు చెప్పట్లేదు అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫిల్మ్ మేకర్ అవ్వడానికి ఒంటరి పోరాటమే చేశాను. బట్ నేను హైదరాబాద్ రావడానికి ముందు నన్ను యుద్ధానికి సిద్ధం చేసినట్టు కొంతమంది వ్యక్తులు నన్ను సిద్ధం చేసి పంపించారనమాట. వాళ్ళ ప్రభావం నా మీద అప్పుడు ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. వాళ్ళ గురించి ఒక ముక్కలో చెప్పలేను, వాళ్ళ గురించి ప్రత్యేకించి ఇంకో వీడియో చేస్తాను. ఆ బుక్ చదివిన తర్వాత సినిమా స్ట్రక్చర్ పేపర్ మీద ఎలా రాయాలని ఒక క్లారిటీ వచ్చింది నాకు. హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ మేకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నేను నాగేంద్ర కుమార్ గారితో ట్రావెల్ కూడా చేశా. ఆయన ఒక సందర్భంలో నన్ను అడిగారు, బారాస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరి దగ్గర అసిస్టెంట్కి చేసినావని. చెప్పా, సార్ మీరు రాసిన బుక్ కేకల విషయిస్తుంది సార్ నేనని. అండ్ ఆయన కళ్ళల్లో నేను చాలా ఆనందం చూశాను.
హీ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది. ఈసారి మాత్రం క్వశ్చన్ మార్క్ గాల్లో 3Dలో ఏం తిరగలేదు, ఎందుకంటే ఎలా రాయాలని ఒక క్లారిటీ ఉంది. దేని మీద రాద్దాం అనేది మాత్రమే క్వశ్చన్ మార్క్. ఆ టైంలో నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ అటెంప్ట్ చేసిండు. అది కూడా ఎందుకంటే సంసార బాధలు బాధ్యతలు మొయ్యలేక. వాడికి ఆ బాధ్యతలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రేమ నుంచి వచ్చినాయి. అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే వాడిది లవ్ మ్యారేజ్. వాడు నాకు పర్సనల్గా ఎలా తెలుసు అంటే యాటిట్యూడ్, గట్స్, కేర్లెస్గా ఉండేవాడు. సింపుల్గా చెప్పాలంటే పూరి జగన్నాథ్ సినిమాలో మాస్ మసాలా హీరోకు ఉండే యాటిట్యూడ్ వీడికి ఉండేది. అలాంటి వీడు సూసైడ్ దాకా వెళ్ళాడు. మా బ్యాచ్లో ఒక్కొక్కడు ఒక అమ్మాయి కనెక్ట్ అయ్యి మాట్లాడితే చాలరా అనుకునే టైంలో వాడు ప్రేమలో పీక్ స్టేజ్లో ఉన్నాడు. అంటే ఆ రేంజ్ లవ్ అనమాట వాళ్ళది. 1 year కూడా తిరగకుండానే వాళ్ళిద్దరు విడిపోయారు. విడిపోయే రోజు వాళ్ళ మొహాలు, ఆడి మొహం ఈ అమ్మాయికి చుట్టం ఇష్టం లేదు, ఈ అమ్మాయి మొహం ఆడికి చుట్టం ఇష్టం లేదు. అది అసలు నాకేం అర్థం కాలేదు. బట్ బయటకు వచ్చిన తర్వాత అదే నాకు కథ అయింది. వాళ్ళిద్దరి లైఫ్ నుంచి నాకు 4 చాప్టర్లు కనిపించినాయి. చాప్టర్ 1 అమ్మాయి, చాప్టర్ 2 అబ్బాయి, చాప్టర్ 3 పెళ్ళి, చాప్టర్ 4 విడిపోవడం. ఆ 4 చాప్టర్ల నుంచి నాకు రెడీ అయిన స్టోరీ ఏంటంటే చాప్టర్ 1 ఒక అమ్మాయి రైల్వే ట్రాక్ మీద పడుకొని సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంది తనకున్న సమస్యల వల్ల. అదే టైంలో అటుగా వెళ్తున్న అబ్బాయి ఎందుకో ఆ పరిస్థితిలో అక్కడ ఉంటాడు. వాడు వచ్చి అమ్మాయిని కాపాడతాడు. చాప్టర్ 2 ఏంటంటే దే ఆర్ ఇన్ లవ్. చాప్టర్ 3 వచ్చేసరికి పెళ్ళైన సంవత్సరం తర్వాత, పెళ్ళైన కొత్తలో కాదు, పెళ్ళైన సంవత్సరం తర్వాత ఎడమొహం పెడమొహంగా ఉంటున్న వాళ్ళిద్దరు. చాప్టర్ 4 ఏంటంటే ఈసారి వీడు సూసైడ్ చేసుకోవడానికి అదే రైల్వే ట్రాక్ మీదకి వెళ్తాడు. 4 చాప్టర్లు కలిసి ఒక పెద్ద బుక్ అయింది. యాక్టర్ల కోసం వెతికితే అర్థమైంది మళ్ళీ అడిదిరిగి సీన్ గడు ఒక్కడే ఉన్నాడు నా దగ్గరని. థ్యాంక్స్ రా సీను. తర్వాత నేను ఏం రియలైజ్ అయ్యానంటే ఇంతమందిని పిలిచి నేను షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత డబ్బింగు, మ్యూజిక్ వీటన్నిటికి ఇబ్బంది అయిపోద్ది. ఈ షార్ట్ ఫిల్మ్ తక్కువలో చేద్దాం అంటే చిన్నగా చేద్దామని ఫిక్స్ అయ్యా. నాకు ఫస్ట్ నుంచి కూడా నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మూకీ చేద్దామని ఒక థాట్ ఉండేది. దాన్ని ముందుకు పెట్టా. అంటే నా షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు మూకీ షార్ట్ ఫిల్మ్ అనమాట. నేను చిన్నప్పుడు చార్లీ చాప్లిన్ సినిమాలు చూసేటప్పుడు ఒక పాయింట్ నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసేది. ఆయన దాంట్లో సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ఎక్కువ మంది కామెడీ తెలుసు, కొన్ని ఎపిసోడ్లు సెంటిమెంట్ కూడా వచ్చాయి. వితౌట్ డైలాగ్స్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్ల యాక్టింగ్ మీద నేను స్టోరీ కన్వే చేయాలి. ఇది నా ముందున్న టాస్క్. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన నగేష్ షూట్ చేసుకోవడానికి వాళ్ళు ఇల్లు ఇచ్చేసిండు. ఒక రైల్వే ట్రాక్ ఇన్ లొకేషన్లో అనుకున్నాం. ట్రైన్లు ఎక్కువగా తిరగని, అటువైపు ఎక్కువ జనాలు లేని రైల్వే ట్రాక్ని. ఎందుకంటే దగ్గరికి వెళ్తే మళ్ళీ పర్మిషన్స్ అవి ఇవి చాలా ఉంటాయి. ట్రైన్లు ఎక్కువ తిరగు, వదిలేసిన ట్రాక్ అని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళాం. లవ్కి సంబంధించిన సీన్స్ తీసుకోవడానికి ఒక బేకరీ అన్నతో మాట్లాడినాం. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కొత్త సినిమా ఎప్పుడు వచ్చినా కాలేజీకి ఖచ్చితంగా బంక్ కొట్టేవాళ్ళం. బంక్ కొట్టిన తర్వాత ఒక బేకరీ ఉండేది, దాన్ని సాటిస్ఫై చేసి వచ్చేవాళ్ళం. ఆ అన్నని వెళ్ళి అన్న ఇట్లా సీన్ తీసుకుంటాం అంటే తమ్ముడు బేకరీ నీది అన్నాడు. నిజంగా ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు మాకు ఎదురుగా ఉన్న టాస్క్ ఏంటంటే హీరోయిన్. క్లాస్మేట్స్, స్కూల్మేట్స్, తెలిసిన వాళ్ళు వీళ్ళు ఎవరిని అడిగినా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అండ్ భయం. మళ్ళీ ఇక్కడ నాకు సీన్ గడే హెల్ప్ అయ్యిండు. అరే మామ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, నా మరదలు అవుతుంది, తను తీసుకొని వస్తా చేద్దాం అన్నాడు. ఓకే మామ తీసుకొని వచ్చారా, థ్యాంక్స్ రా అని చెప్పా. వాడు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు. ఆ వచ్చిన అమ్మాయి ఒక స్కూల్ పాప. నేను ఏమనుకున్నా అంటే వాళ్ళ రిలేషన్, వాళ్ళ సిస్టర్ అలా ఎవరైనా వస్తారేమో అనుకుంటే ఈ అమ్మాయి అని చెప్పిండు. షాక్. కానీ తప్పదు, తీయాలి. ఇంక నేనేం ఫిక్స్ అయ్యంటే యాక్టర్లు రెడీ అయిపోయారు, లొకేషన్లో రెడీగా ఉన్నాయి, ఇంక షూట్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇప్పుడు షూట్కి వెళ్ళాలంటే నాకు ఎదురైన సమస్య కెమెరా. ఎందుకంటే అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ ఇలాంటివి ఏం లేవు. 2015 ఆ టైంలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కాస్ట్ అప్పుడు ఆకాశంలో ఉండేది. మనదంతా నోకియా 1100 బ్యాచ్, ఎర్ర స్విచ్ పచ్చ స్విచ్ అంతే. మళ్ళీ కెమెరా దగ్గరికి వస్తే మాకు తెలిసిన అన్న వాళ్ళని అడిగినాం, రెంట్కి ఏమైనా దొరుకుతుందేమో అని చూసినాం. ఎక్కడ రెంట్కి ఇచ్చేలా లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నాయన్నీ ఫోటో స్టూడియోస్ మాత్రమే. పోనీ ఎవరైనా హెల్ప్ చేస్తారో అని అడిగితే అది మంచి వెడ్డింగ్ సీజన్. వెడ్డింగ్ సీజన్లో వాళ్ళే ఖాళీ ఉంటారు, ఇంకా మనకు కెమెరాలు ఆడేస్తారు, కెమెరాతో పాటు వాళ్ళే ఎక్కడ వస్తారు. ఆ టైంలో మా ఊర్లో నాకు తెలిసిన ఒక ఆంటీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీయడం కోసం ఒక కెమెరా కొన్నారని విన్నా. ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నేను ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నా, నాకు కెమెరా రెంట్కి కావాలని అడిగా. నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి కెమెరా ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. నా సినిమాలో స్పెషల్ థ్యాంక్స్ చేయడం తప్ప అంతకు మించి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు ఆ టైంలో. అటు చేసి ఇటు చేసి మొత్తానికి నేనే కెమెరామెన్ అండ్ డైరెక్టర్గా చేసుకుంటూ షూట్ అయితే కంప్లీట్ చేశాను. షూట్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పా కదా నేను స్టార్ట్ చేసింది మంచి వెడ్డింగ్ సీజన్. ఎడిట్ కోసం ఎక్కడ ఎడిట్ షూట్లు ఖాళీ లేవు, ఎవరు ఖాళీ లేరు. ఎలారా నాయన అనుకుంటా ఉంటే మా తమ్ముడు జూహిత్ యాదవ్ ఎవరు అంటే, హే గైస్, దిస్ ఈజ్ జూహిత్ యాదవ్. ఆవాహం. ఈ షార్ట్ ఫిలిం నేను FCPX అనే సాఫ్ట్వేర్లో ఎడిట్ చేశా. మరి అడోబ్ ప్రీమియర్, ఇన్షాట్, కైన్ మాస్టర్, ఎవిడ్ ఇవన్నీ సాఫ్ట్వేర్లు కాదా అంటే అన్నీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లే. బట్ మనకి ఏది అవైలబుల్లో ఉంది, ఏది కంఫర్ట్గా ఉంది అనేది చూసుకోవడమే మ్యాటర్. వాడే జూహిత్ యాదవ్. వాడు కొత్తగా ఒక ఫోన్ కొన్నాడు, నోకియా 5800 అనుకుంటా. ఐ థింక్ దాని నెంబర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఆ టైంలో ఆ ఫోన్లో వీడియో ట్రిమ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకొని ఎడిట్ చేయొచ్చు అని నాకు చెప్పిండు. నేను షాక్, ఫోన్లో ఎడిట్ చేయొచ్చు అని. వాడు చేయొచ్చు అని 2-3 శాంపిల్స్ చూపించిండు వాడు ఫోన్లో షూట్ చేసి కలిపేసి, అంటే 2 ముక్కలు కలిపేసి. ఇంకా అసలు ఆగేదే లేదు, ఎడిట్ చేద్దామని చెప్పేసి వాడి మెమరీ కార్డు ఫోన్లో నుంచి తీసి నా డేటా మొత్తం ఉన్న మెమరీ కార్డు అందులో దోసా ఎడిట్ చేయడం స్టార్ట్ చేసాను. 4 రోజులు కష్టపడి ఎడిట్ చేసాను. అవుట్పుట్ ఇస్తా ఉంటే
అవుట్ బయటికి రావట్లే. అవుట్ ఎందుకు రావట్లేదు అంటే రెజల్యూషన్ తేడా. నేను కెమెరాలో షూట్ చేసిన రెజల్యూషన్ ఒకటి ఉంది, వీడి ఫోన్లో పెట్టిన సెట్టింగ్ రెజల్యూషన్ ఆటోమేటిక్గా అది వేరే తీసుకుంది. దాని గురించి వాడు గూగుల్లో వెతికి 3G బ్యాలెన్స్ ప్రత్యేకించి దానికోసం వేసుకొని యూట్యూబ్లో వెతికి ఇటు చేసి సినిమా అవుట్ అయితే బయటికి పట్టుకొని వచ్చిండు. ఆ అవుట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి నేను మా పేరెంట్స్ ముందు పెట్టా. నేను హైదరాబాద్ వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తే నమ్మి పంపించేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. నమ్మారు, పంపించారు. దానికి బలమైన కారణం ఏంటంటే నాకు ఇది ప్రొవైడ్ చేయండి అని నేను ఏమీ అడగకుండా నా అంతటి నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకెళ్ళి ఎదురుగా పెట్టా. అఫ్కోర్స్ నమ్ముతారు ఎవరైనా. ఎందుకు అంటే నేను 1 month తిరిగే లోపల షార్ట్ ఫిల్మ్ తీస్తానని చెప్పా ఇంట్లో, కానీ 20 daysలోనే షార్ట్ ఫిల్మ్ ఎదురుగా పెట్టా. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మనం చేస్తా అంటే ఎవరు నమ్మరు, కానీ చేసి చూపిస్తే ఖచ్చితంగా నమ్ముతారు. గైస్ అది 2015. ఆండ్రాయిడ్ ఫోన్స్ అందరికి అందుబాటులో లేని టైంలోనే మొబైల్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్స్ 2021. మీరు అసలు దుమ్ము రేపొచ్చు అంతే. భయపడకుండా స్టార్ట్ చేయండి. మీరు తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చండాలంగా వచ్చిందనుకోండి, పోనీయండి, లైట్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి. ఎవరికి ఏది పుట్టుకతోటే రాదు, అందరు మనలాంటి వాళ్ళు ఉంటారు, నేర్చుకుంటూనే ముందుకెళ్ళాలి. ఎట్ ది సేమ్ టైం కొంతమందికి లక్ కలిసి వస్తుంది, లక్లో ఒకేసారి ఫేమస్ అయిపోతారు. వాళ్ళకి ఈ వాల్యూ అనేది తెలియదు. ఈ స్ట్రగ్లింగ్ లైఫ్, ఈ స్ట్రగ్లింగ్ జర్నీ అనేది ఉంటుంది కదా, అది వాళ్ళకి ఎలాగో తెలియదు. మీకు తెలుసు కదా, మీరు ఎంజాయ్ చేయండి దాన్ని. అఫీషియల్గా రిలీజ్ అయిన నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లింక్, దానికి అవార్డు కూడా వచ్చింది అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ఎవరికి తెలియని నా వెరీ బిగినింగ్ షార్ట్ ఫిల్మ్ పేరు ద బ్రోకెన్ లవ్ స్టోరీ. మీకోసం ఇప్పుడు దాన్ని రిలీజ్ చేస్తున్నా. అండ్ క్వాలిటీ పట్టించుకోకండి. 2015లో అది హై క్వాలిటీ, 2021కి వచ్చేసరికి అన్నీ మారిపోయినాయి కాబట్టి అది కొంచెం లో క్వాలిటీలోనే కనపడుతుంది. బట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యా.